నా ఏజ్ 25 సంవత్సరాలు. నాకు రీసెంట్‌గా షుగర్ అటాక్ అయింది. డాక్టర్ ఏమో మెట్ఫార్మిన్ 1000 ఎంజీ రాశారు నాకు. మరి ఇంత ఎక్కువ డోస్ నేను వాడొచ్చా లేదా అని ఒక సబ్స్క్రైబర్ కామెంట్ చేశారు. అయితే ఈ మెట్ఫార్మిన్‌లో ఏంటంటే 250 ఎంజీ, 500, 1000 పర్ డే ఏంటంటే మాక్సిమం 2500 ఎంజీ పర్ డే కూడా వాడొచ్చు. అది మాక్సిమం డోసేజ్. అయితే మీరు ఈ నంబర్‌లు చూసి భయపడకండి. అదే మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. గ్లిమిప్రైడ్ టాబ్లెట్ ఉంటుంది కదా! చాలా మంది వాడుతుంటారు. దాంట్లో 1 ఎంజీ, 2 ఎంజీ, 3 ఎంజీ ఉంటుంది. ఈ మెట్ఫార్మిన్ 1000 ఎంజీ అండ్ ఈ గ్లిమిప్రైడ్ కంపేర్ చేసుకుంటే గ్లిమిప్రైడ్‌దే ఎక్కువ డోస్. అర్థమైంది గదా! స్టార్టింగ్ స్టేజెస్‌లో చాలామంది మెట్ఫార్మిన్ రాస్తారు. దాని తర్వాత గ్లిమిప్రైడ్ అనేది రాస్తారు. గ్లిమిప్రైడ్ 1 ఎంజీ, 2 ఎంజీ ఉన్నా గూడా అది ఎక్కువ డోసే. ఈ క్లాసెస్‌ని బట్టి ఈ మెట్ఫార్మిన్ ఒక క్లాస్ అన్నమాట. గ్లిమిప్రైడ్ ఒక క్లాస్ అన్నమాట. ఈ క్లాసెస్‌ని బట్టి నంబర్స్ చేంజ్ అయితాయి. దాన్ని బట్టి మనం డోసేజ్ అనేది డిసైడ్ చేయలేం. అర్థమైంది గదా! ఈ డోసేజ్‌ని చూసి భయపడకండి. మీరు ఏ డోస్ వాడుతున్నారో కింద కామెంట్ చేయండి. థాంక్ యూ.